నేను మన నితీష్ భాయ్ కలిసి అయితే ఫలక్నామా టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ టెంపుల్ ఎట్లుంటుందో మొత్తం మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇట్లా ఒకలాగా వేసి మేము వచ్చేసినాం అనమాట. సో ఫలక్నామా టెంపుల్కి అయితే వస్తారు కదా భాయ్. మనకి ముంగట్నే గుడికి ముంగట్నే అనమాట శ్మశానం కూడా ఉంది అనమాట. సో చూస్తారు కదా బాయ్. చూసినట్టు అయితే ఇదే అనమాట ఫలక్నామా రైల్వే స్టేషన్ అనమాట బేసిక్గా చెప్పాలంటే అయితే. సో మనకి ట్రైన్ చూసినట్టు అయితే అండ్ మనం ఇప్పుడు వచ్చేసి మనం కర్మన్ఘాట్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ అది కూడా టెంపుల్ మొత్తం చూపిస్తాం మీకైతే. నిలబడి చూస్తుందిరా బుడల కింద బతుల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈస్ సో అందరూ మంచిగా అనుకుంటున్నాను. సో బేసిక్ వచ్చేసి ఏంటంటే నేను మన నితీష్ భాయ్ కలిసి అయితే ఫలక్నామా టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ టెంపుల్ ఎట్లుంటుందో మొత్తం మీకు అయితే చూపిస్తాను అనమాట. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంది. అండ్ మేము ఫస్ట్ టైం పోతున్నాం అనమాట. మాకు లొకేషన్ రూట్ ఏం తెలియదు అనమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ అనుకోరు ఇది కూడా అనమాట. సో నితీష్ భాయ్ మొత్తం కోమర్ రెడీ అని చెప్పాలన్నమాట. మార్నింగ్ అయితే చూస్తారు కదా బాయ్. సో ఇక మనం వెళ్ళిపోదాం టెంపుల్కి అయితే. మీరైతే అమ్మవారి టికెట్స్ తీసుకుంటాను అక్కడ. మాకైతే రూట్ మొత్తం అర్థం కావాలన్నమాట. సో ఫైనల్గా వచ్చేసిన మేమైతే ఆ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం ఫలక్నామాలు ఉన్నాం అనమాట గైస్. సో చూస్తారు కదా మొత్తం హైలైట్ రోడ్లు ఉన్నాయి మొత్తం ఇక్కడైతే. సో ఇలా ఫాలో అవుతున్నాం మీ ముగ్గురు నాకైతే ఇట్లా ఒకలాగా వేసి మేము వచ్చేసినాం అనమాట. సో ఫలక్నామా టెంపుల్కి అయితే చూస్తారు కదా బాయ్. సో బాయ్ సాబ్ సో అందరూ చూసేసారు. మనం బండి పార్కింగ్ పెట్టుకోవాలి తీపే ఫస్ట్ నాడు. పక్కనే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. సో చూస్తారు కదా. అరే ఫస్ట్ టైం వచ్చినా తీసిపోయి నేనైతే కలిసి అయితే మొత్తం 2 సార్లు తిరిగిన ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోయినా ఫస్ట్ టైం మళ్ళీ కిందికి వచ్చినాం అనమాట. సో అలాగే పోయింది బైక్ పార్కింగ్ ఏడికి పోతున్నాం. సో ఇది సైన్యంలో మనం అయితే కొబ్బరికాయ అన్ని చేస్తున్నాం అనమాట. సో జోడి అనగానే కొంచెం ఆవాక్ అయిపోయినా. అంటే జోడి అంటే ఇక ఇద్దరు అమ్మవాళ్ళు దగ్గర కొట్టాలన్నమాట. సో కొబ్బరికాయ అయితే సో మనం కొబ్బరికాయ కూడా అన్ని చూపిస్తున్నాడు మీకైతే చూపిస్తాను ఇక్కడికి. సో ఇది ఫైనల్గా వచ్చేసినాం మనం టెంపుల్కి అయితే. సో ఎంట్రీ ఇదే అనమాట. ఇట్లా మొత్తం ఇంత పబ్లిక్ ఉంటుంది. మీరు ఎక్కువ సండే టైంలో కానీ సాటర్డే టైంలో కానీ వస్తే సో ఇస్తారు కదా బాయ్. అరే ఇదేం రా ఇట్లా మీదకి వెళ్ళి. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి అయితే ఫలక్నామా కాళీమాత టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే ఫలక్నామాలో అయితే లొకేట్ అయింది అనమాట బేసిక్గా. అండ్ ఇది వచ్చేసి అయితే గాడ్నెస్ కాళీమాత టెంపుల్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే మనం హిస్టరీ గురించి మనం మాట్లాడినట్టయితే బేసిక్ అయితే ఇది వచ్చేసి మనకు 20th సెంచరీలో అయితే కట్టారనమాట టెంపుల్. అండ్ అప్పటి నుంచి అయితే పూజలు అయితే స్టార్ట్ అయిందని చెప్పాలన్నమాట బేసిక్గా. అండ్ ఇంకొక విషయం విశిష్టత ఏంటంటే లైక్ మీరు 5 అమావాస్యలు వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్టయితే కాళీమాతను అయితే మీకు ఎట్లాంటి కోరికలు ఉన్నాయి సార్ నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం అనమాట. అట్లనే వచ్చి చాలామంది ముడుపు కూడా కడతారనమాట. దానివల్ల మీకు ఏ కోరికలు ఉన్నాయి సార్ నెరవేరుతాయి అనమాట. సో ఈ టెంపుల్ ఇంకా చూసినట్టయితే మనకైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వచ్చేసి మనకి రేవే అడ్డైతే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. సో చూస్తారు కదా చాలా విశిష్టత టెంపుల్ అది ఉందన్నమాట. ఫస్ట్ టైం అయితే వెళ్ళిండే దర్శనం చేసుకుని అయితే. అండ్ చాలామంది భక్తులు అయితే చాలామంది నమ్ముతారనమాట. అండ్ చూస్తారు కదా ఇది మొత్తం ఇక్కడ టెంపుల్ టైమింగ్ గురించి మనం మాట్లాడినట్టు మనమైతే మార్నింగ్ వచ్చేసి 6 PM ఓపెన్ అయ్యి ఆఫ్టర్నూన్ వచ్చేసి 12 PM క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 PM ఓపెన్ అయ్యి 8 PM అయితే క్లోజ్ అవుతుంది అనమాట బేసిక్ చెప్పాలంటే. అండ్ ఎట్లాంటి ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదనమాట, మొత్తం ఫ్రీ అయితే ఉంటుంది అనమాట గైస్. అండ్ ఇది వచ్చేసి మనకైతే నవరాత్రి టైమ్స్లో చాలామంది భక్తులు అయితే చాలా తరలి వస్తుంటారు అనమాట బేసిక్గా. అండ్ ఇంకా చూస్తున్నట్టయితే ఇదనమాట వేసి టెంపుల్ ఒక హిస్టరీ గురించి మనం మాట్లాడినట్టయితే. అండ్ మీకు ఎట్లాంటి విశేషం సరే నెరవేరుతాయి అనమాట ఇక్కడికి వచ్చినట్టయితే. సో మీరు కూడా హైదరాబాద్ ఉంటారంటే పక్క విజిట్ చేసిన టెంపుల్ అనమాట గైస్. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. సో జై మాతాజీ. సాయంత్రం దర్శనం అయిపోయింది అనమాట. సో చూస్తారు కదా పై కాళీమాత టెంపుల్ అనమాట. సో మొత్తం కరెక్ట్ ఆపోజిట్ ఉందన్నమాట రైల్వే పిచ్కి అయితే. ఈ టెంపుల్ ఇష్టం మొత్తం తీసాను తీసేసి ప్రవేశం
మరి వచ్చే టైం చుట్టూ కూడా తిరగాలి, అట్లా వేసినా చేయాలి. ఎన్ని కోరికలు ఉన్నారా, మనం ఎక్సైటెడ్ ఆడాం. ఫైనల్ అయితే మొత్తం అయిపోయిందనమాట. మనమైతే ఇంక వెళ్ళిపోదాం. చూస్తారు కదా గైస్, మొత్తం ఆపోజిట్లోనే మొత్తం రైల్వే ట్రాక్స్ ఉన్నాయి అనమాట. సో గుడి వెనకాలనే. సో బేసిక్గా సో పక్కనే ఫలక్నామా స్టేషన్ కూడా ఉందన్నమాట. మీకు అది కూడా చూపిస్తే ఇప్పుడైతే. సో ఫైనల్గా దర్శనం చాలా మంచిగా చెప్పాలన్నమాట. బేసిక్గా చెప్పాలి ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా టెంపుల్ చాలా డెవలప్ కావాలన్నమాట. సో ఇప్పటికైతే చాలా మంది డెవలప్ అయింది, లైక్ మొత్తం చాలా మంది తెలిసి కూడా అనమాట ఇక్కడ ఫలక్నామా టెంపుల్ అని చెప్పేసి అయితే. బట్ ఇంకా డెవలప్ అయితే ఇట్లా మొత్తం గుడి కడతారనమాట. అండ్ ఇక్కడ రోడ్ కూడా వస్తుంది అనమాట మొత్తం బేసిక్గా చెప్పాలంటే. సో దాని పక్కకి ఆపోజిట్ ట్రావెల్ ట్రాక్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ కూడా తొందరగా కావచ్చు అనిపిస్తుంది అనమాట. అండ్ మనం చూసినట్టయితే కరెక్ట్ ఆపోజిట్ బ్రిడ్జ్ కింద ఉందన్నమాట టెంపుల్ అయితే. చూసారు కదా బాయ్. అండ్ మీరు ఒకవేళ బస్సు రావాలనుకుంటే మీరు 300 బస్సు ఎక్కి కూడా రావచ్చు అనమాట బేసిక్గా. సో 300 బస్సు ఎక్కి మీరు వచ్చారంటే 30 రూపీస్ అవుతుంది అనమాట ఫ్రాక్స్ చూసినట్టయితే. అండ్ ఫోన్కి 30 అని 36 రూపీస్ అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ మెహదీపట్నం నుంచి వస్తున్నారంటే కొంచెం ఎక్కువ కాస్ట్ కావచ్చు మీకైతే. సో చెప్పులు ఆడనే మర్చిపోయినా మాటనే మొత్తం. సో వాడు చెప్పులు వేసుకుని వద్దాం మనమైతే పోయి. మనకి ముంగట్నే గుడికి ముంగట్నే అనమాట శ్మశానం కూడా ఉందన్నమాట. సో చూస్తారు కదా బాయ్, అసలు ఇప్పుడైనా చూసిన అనమాట. చూసినట్టయితే ఇదే అనమాట ఫలక్నామా రైల్వే స్టేషన్ అనమాట బేసిక్గా చెప్పాలంటే. సో ఇది కూడా ఇప్పుడు మంది వచ్చిన అనమాట ఇక్కడ బ్లాక్లో అయితే మీకైతే. సో ఫలక్నామా అంటే మనం ఎప్పుడు ఇట్లా చూసినట్టు దుమ్దానగరం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఫలక్నామా ఇట్లా దాటుకుంటూ వెళ్తాం అనమాట టెంపుల్ని అయితే. ఇట్లాంటి ఇక్కడ ట్రైన్ అన్నీ నాకు తెలిసి ఇక్కడ మొత్తం ఇంటర్సిటీ ట్రైన్స్ తిరుగుతాయి అనమాట బేసిక్గా చెప్పాలంటే. ఇటు మొత్తం ఈ ట్రాక్లో అయితే. అండ్ మొత్తం అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ అయితే బేసిక్గా చెప్పాలంటే. అండ్ కరెక్ట్గా దాని పక్కకే ఉందన్నమాట టెంపుల్ అయితే. సో ఇక నాకు మిస్టేరియస్ అవుతుంది అనమాట. నాకు అసలు హిస్టరీ మొత్తం తెలియదు, బట్ నేనైతే మొత్తం చెప్పినట్టు ట్రై చేస్తాను అనమాట హిస్టరీ అయితే ఆల్మోస్ట్ అయితే. సో చూసిగా మీరైతే. సో ఇట్లుందనమాట వీళ్ళు నార్మల్గా చెప్పాలంటే. ఇచ్చినట్టు అయితే ఒక ట్రైన్ వస్తుంది అనమాట, మెల్లగా మూవ్ అవుతుంది మొత్తం ప్లాట్ఫామ్ మీద అయితే. ఇంకా ప్లాట్ఫామ్ మీద కూడా రాలేదు ట్రైన్, ఇంకా మెల్లగా వస్తుంది. సో చూస్తారు కదా అబ్బాయి మొత్తం ఫలక్నామా అనమాట. ఫలక్నామా ప్యాలెస్ చూసిన అంటే జస్ట్ మీద ఉన్నాడా నాకు ఇప్పుడు అర్థమైంది నాకు అది చూస్తే. అప్పటి నుండి ఏం లేదు అనుకుంటున్నా మొత్తం. సో ఫైనల్ చెప్పాలంటే ఫలక్నామా ప్యాలెస్ అనమాట అది మొత్తానికి అయితే. నిజంగా ఒక్కనికి దాంట్లో కాస్ట్ ఒకనికి 1 lakh ఎంత ఉందన్నమాట. అక్కడ జస్ట్ లోపల పోనీకి అన్ని చేయనీకి అయితే ఆల్మోస్ట్ లైక్ ఇట్లా చెప్తున్నా అంత కరెక్ట్ అయిపోతుంది నాకైతే. బట్ మొత్తం ఫలక్నామా ప్యాలెస్, ఫలక్నామా స్టేషన్ అండ్ పక్కగానే మళ్ళీ ఫలక్నామా కాళీమాత టెంపుల్. సో మొత్తం అలాగే మొత్తం ఇక్కడైతే బేసిక్గా. సో ముంగ ట్రైన్ వస్తుంది అనమాట. ఆ ట్రైన్ మీకు అది కూడా చూపిస్తుంది ఏ ట్రైన్ అది అయిపోయి. సో మెల్ల మూవ్ అవుతుంది ట్రైన్ అయితే. 2000 years later. సో గైస్ ఫైనల్గా ట్రైన్ ఈజ్ కమింగ్ ఆన్ ది ట్రాక్ అనమాట. మనం కొంచెం దూరం ఉండాలి బేసిక్గా. సో ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. 2202 ట్రైన్ నెంబర్ అయితే బేసిక్గా. ఇది ఏ ట్రైన్ మనం చూస్తే తెలుస్తుంది అనమాట. 222 కాదు అది, 2202 బేసిక్గా. సో అందరు రన్నింగ్ లెక్చర్ బాయ్ ట్రైన్ అయితే బేసిక్గా చూస్తారు కదా. అండ్ ట్రైన్లో ఏం పోతలేం, బట్ ట్రైన్ ఒక రావడం వల్ల బ్లాగ్ చేస్తున్న ట్రైన్ దీనైతే. సో ఈ ట్రైన్ చూద్దాం అనమాట బేసిక్ అయితే. సో మనకి ట్రైన్ చూసినట్టు అయితే 2207 అవి మొత్తం మెల్లగా తీసుకొస్తుంది బాయ్ ట్రైన్ అయితే. ఆపేషన్ చూసిన ఐడికి ఆపేషన్ ట్రైన్ ట్రైన్లో. సో ఇది కాచిగూడకి వెళ్ళి నాగర్ కర్నూలుకి వెళ్ళి కాచిగూడ నాగర్ కర్నూలు ఫలక్నామా మళ్ళీ వాడ్ అంట. ఇదేమో మనకు అంత అర్థమవుతుంది వాడి. సో కాచిగూడ, నగర్సూల్, కాచిగూడ, మళ్ళీ కర్నూలు సిటీ, మళ్ళీ ఫలక్నామా. షోరూమ్ కాదు బ్రో, ఇది రాకిది అంతే. సో మనం అడైతే మొత్తం ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వేస్తున్నారనంటే స్టార్ట్ అయిపోయినట్టే. సో చలో బాయ్ మొత్తం లేడీస్ లాగా ఎక్కుతున్నాయి ఇక్కడ అంకుల్ అయితే. సో అలాగే రెడీ అయితే. సో చూస్తారు మెల్లగా ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెల్లగా ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంటుంది జాయింట్ ఖాళీ. అరే అంకుల్ దిక్కి దిగిండే ఆయన. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది అనమాట. మనం కూడా వెళ్ళిపోదాం అనమాట. సో ముంగడు విషయం ఇంకా దీనికి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ముంగడు విషయం కాకుండా అనమాట ఈ బ్రిడ్జ్ కింద ఉంటుంది అన్నమాట టెంపుల్ అయితే. ఇప్పుడు దాకా ముందు ఏం చేసినామంటే బ్రిడ్జ్కి వెళ్ళి సీదా వెళ్ళిపోయినాం అనమాట.
సో ఒక చిన్న రాంగ్ అయిపోయింది, మళ్ళీ ఒక నడికి కిందికి వస్తున్నాం అనమాట, బ్రిడ్జ్ కిందకి అయితే. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి మనం కర్మన్ఘాట్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ అది కూడా టెంపుల్ మొత్తం చూపిస్తాం మీకైతే. అండ్ కర్మన్ఘాట్ టెంపుల్ వచ్చేసి మనకైతే చంద్రగుట్ట అక్కడ లొకేట్ అయిందనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 5 కిలోమీటర్స్ అవుతుందన్నమాట బేసిక్ చెప్పాలంటే. సో కవర్ కొట్టేదా మనం కూడా మీకు అన్ని చూపిస్తాం అనమాట. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసి మొత్తం తీసేది ఆ వీడియోస్ అనమాట. ఇది వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇక్కడనే అని చూపెడుతుంది లెఫ్ట్. ఫైనల్లీ ఎలా వెళ్ళు ఇక్కడికి వెళ్ళండి. తీసుకో పరా సో గైస్ ఫైనల్లీ మనం కర్మన్ఘాట్ దేవస్థానంకి వచ్చేసినాం అనమాట. సో ఫైనల్ వచ్చేసినామని చెప్పాలన్నమాట. సో ఫస్ట్ టైం అనమాట టెంపుల్ రావడం అయితే. సో పలకనాం పోయింది అక్కడ దగ్గర నుండి అనమాట టెంపుల్ అయితే అని చెప్పి వచ్చేసినాం అనమాట. అండ్ ఈ టెంపుల్ చాలా మంది ఇష్టం ఉంది అనమాట గైస్. మేము మొత్తం మంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకైతే. మనకి ఏం రేట్ చేయకుండా టెంపుల్ కూడా అయితే వెళ్దాం, మీకు అన్ని చూపిస్తాను అనమాట. సో ముందు చూసారు మొత్తం సీన్స్ అయితే అందరూ. సో గైస్ ఇదే అనమాట కర్మన్ఘాట్ దేవస్థానం అయితే చూస్తారు కదా బాయ్. సో మనం ఇప్పుడు ఎక్కడికి మొత్తం కాల్చేలు అడుక్కొని అయితే లోపలికైతే వెళ్దాం. సో దర్శనం తీసుకుని వద్దాం అనమాట లోపలికైతే వెళ్ళి. సో గైస్ మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి అయితే కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ మనకు వచ్చేసి అయితే 12th సెంచరీలో నిర్వహించడం జరిగిందనమాట గైస్. అండ్ ఇది అయితే లార్డ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అండ్ హిస్టరీ గురించి మనం మాట్లాడినట్టయితే కాకతీయ కింగ్ ప్రతాప్ రుద్ర సెకండ్ అనమాట. సో లీజెండ్ అనమాట బేసిక్ అయితే. ఆయన అయితే ఏంటంటే లైక్ ఫారెస్ట్కి వెళ్ళింది అనమాట హంటింగ్కి. వెళ్ళిన చోట ఆయనకైతే శ్రీరామ అని చెప్పి ఒక స్టోన్ అయితే కనిపించింది అనమాట. ఐడియల్ అయితే ఆయన తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిండు. బట్ ఆ రోజు ఈవినింగ్ నైట్ ఆయన కళ వచ్చిందనమాట, ఇట్లా ఒక కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్కి అయితే. దాని తర్వాత కర్మన్ఘాట్ దేవస్థానం అయితే నిర్వహించింది అనమాట, కట్టిందనమాట బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి లార్డ్ ఆంజనేయ కాకుండా కానీ ఇంకా లార్డ్ రామ, లార్డ్ శివ, సరస్వతి మాత కానీ అండ్ ఏమంటారు దుర్గాస్వామి కానీ, లైక్ సంతోషి మాత కానీ, వేణుగోపాల స్వామి, లార్డ్ జగన్నాథ్, అట్లా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల అయితే. అండ్ ఇంకా మనం యూనిక్ ఫీచర్ గురించి మనం ఇంకా మాట్లాడినట్టయితే టెంపుల్ ఏంటంటే అసలు కర్మన్ఘాట్కి పేరు ఎట్లా వచ్చింది బేసిక్గా. కర్మన్ఘాట్ అంటే కరోమాన్ ఘాట్ అనమాట. సో బేసిక్గా కర్మన్ఘాట్ మీనింగ్ వచ్చేసి మేక్ యువర్ హార్ట్ స్ట్రాంగ్. సో ఇదనమాట గైస్. అండ్ ఈ టెంపుల్ ఒక మనం టైమింగ్ గురించి మాట్లాడినట్టయితే మార్నింగ్ 6కి ఓపెన్ అయ్యి 12 PM క్లోజెస్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 to 8 PM అనమాట. అండ్ ట్యూస్డే సాటర్డే వచ్చేసి మనకైతే మార్నింగ్ 5:30 ఓపెన్ అయ్యి 1 PM క్లోజెస్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 4:30 to 9 PM క్లోజెస్ అనమాట. అండ్ సో ఇదనమాట మొత్తం టైమింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ ఫెస్టివల్స్ టైమ్స్లో కానీ హనుమాన్ జయంతికి కానీ అన్నదానం కానీ అన్నిట్లు అవుతుంటాయి అనమాట. అండ్ లొకేషన్ చూసినట్టయితే కర్మన్ఘాట్ హైదరాబాద్ అనమాట లొకేషన్ అయితే బేసిక్గా. మీరు బై ట్రైన్ రావచ్చు, బై రోడ్ కూడా రావచ్చు అనమాట టెంపుల్కి అయితే. మీరు హైదరాబాద్ ఉంటున్నారంటే పక్క విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట బేసిక్గా చెప్పాలంటే. ఫైనల్గా దర్శనం అయింది ఏమని చెప్పాలన్నమాట. సో చాలా మంచి దర్శనం అని చెప్పాలన్నమాట. సో నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన టెంపుల్ ఏంటంటే ముగల్స్ టైంలో మన ఆంజనేయ స్వామి వచ్చి వాళ్ళని కొట్టాడు అనమాట. సో చాలా మంచి హిస్టరీ అయితే అనమాట వచ్చారు మీరు అయితే. సో అదనమాట టెంపుల్ మొత్తం మాట్లాడినట్టయితే. అండ్ ఇంకా టెంపుల్ చాలా పెద్దగా అనమాట, చాలా డెవలప్డ్ మొత్తం ఉందన్నమాట బేసిక్ చెప్పాలంటే. ఎక్కడ చూసినా మొత్తం ఆర్కిటెక్ట్ ఉంది, మంచిగా ఉంది, మొత్తం కెమెరాస్ కూడా ఉన్నాయి అనమాట టెంపుల్ అయితే. సో చూసారు కదా ఇప్పుడు టైం వచ్చేసి మనకైతే 9 అవుతుందన్నమాట. అండ్ ఇంకా చూడడానికి చాలా ఉందన్నమాట టెంపుల్ అయితే, మీకు అన్ని ఉపయోగించి కూడా చేశారు అందరైతే. అండ్ మనం మాటలో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం జగన్నాథ్ టెంపుల్ స్వామి కూడా అనమాట. మనం ఎట్లా తీసుకొని ఉందో సేమ్ అట్లాంటి అనమాట సేమ్ అయితే. సో ఇంకా దర్శనం తీసుకున్నాం. సో గైస్ ఇంకొక మెయిన్ మిస్టీరియస్ హిస్టరీ గురించి మనం మాట్లాడినట్టయితే హనుమాన్జీ వచ్చేసి అయితే మనకి ముఘల్స్ వారితో ఫైట్ చేసినట్టయితే ఒక హిస్టరీ ఉంది అనమాట. సో మొఘల్స్కి చెందిన ఔరంగజేబ్ కింగ్ అనేది ఆ టైంలో మొత్తం గుడ్లను ధ్వంసం చేసేవాడు అనమాట బేసిక్గా. సో అట్లాంటి టైంలో మనకి కర్మన్ఘాట్ కూడా వచ్చిందనమాట మన ఔరంగజేబ్ వాళ్ళ సోల్జర్స్తో అయితే. సో సోల్జర్స్ ఫస్ట్ ఎంటర్ చేయడానికి చూసారనమాట, బట్ ఎంటర్ కాలేకపోయారనమాట. నెక్స్ట్ టైం ఔరంగజేబ్ వచ్చిందన్నమాట టెంపుల్కి అయితే. సో అప్పుడు వచ్చినప్పుడు అయితే గుడిలో నుంచి వాళ్ళకి ఇట్లా సౌండ్ వచ్చిందనమాట, మందిర్ తోడ్నా హైతో పైలే తుమారే మన్ గట్ హోనా చాయ్ అని వచ్చిందనమాట. అప్పుడు ఇన్న ఔరంగజేబ్ అయితే గుడికి టచ్ చేయకుండా కూడా వెళ్ళిపోయింది అనమాట అక్కడ నుండి అయితే. సో అప్పటి నుండి భక్తులు నమ్ముతారనమాట టెంపుల్ని అయితే. లేవు నాకు కదా. సో వైస్ వచ్చేసి మనకు లడ్డు కౌంటర్ అనమాట. సో మీకు ఏమి పులిహోర కావాలన్నా లడ్డు కావాలన్నా 20 రూపీస్ అనమాట అన్నీ అయితే. సో బేసిక్గా
సో ఇదన్నమాట గైస్ టెంపుల్ అయితే మొత్తానికి అయితే వైజ్ చూసినట్టయితే గుడి గురించి మనం మాట్లాడినట్టయితే చాలా స్పాన్సర్షిప్స్ ఉన్నాడు గుడికి అయితే. సో చాలా వెల్ డెవలప్ అవుతుంది అనమాట కర్మన్ఘాట్ టెంపుల్ అయితే. ఇక్కడైతే మంచిగా ఉందన్నమాట బేసిక్గా. సో ఇదన్నమాట గోపురం అయితే గుడి అయితే చూస్తారు కదా బాయ్. సో చాలా మంచిగా ఉందన్నమాట. సో కింద తాబేరు కూడా ఉన్నాయి. నితీష్ భాయ్ కనిపించిన నాకు అనిపించలేదు. సో కూడా కింద తాబేరు కూడా ఉన్నాయి అనమాట. సో చూస్తారు కదా బాయ్. సేమ్ మన కాళ హనుమాన్ టెంపుల్ తీరు నాకు అనిపిస్తుంది. కొంచెం అట్లా అనిపిస్తుంది. సింక్ అవుతుంది అనమాట కొంచెం అయితే. సో మన కాళ హనుమాన్ టెంపుల్ కూడా బ్లాగ్ తొందరలో వస్తాయి అనమాట. మీకు అయితే చూపిస్తాను. సో ఇంతే అనమాట గైస్ కర్మన్ఘాట్ టెంపుల్ కొంచెం మొత్తం చూసినట్టయితే. అండ్ ఇంకా మీరైతే ఇంకోటి రిస్ట్రిక్షన్ సీన్స్ Bing bing boo, tum tum सस्ते से तार चिपक गई छाती से, पाम सी बिंग